హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈ రోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం కుకట్పల్లి కేపీహెచ్బి కాలనీ రోడ్ నెంబర్ 2 ఆర్కే బ్రదర్స్ లో ఉన్నాం. అండ్ ఈ రోజు మనతో పాటు కోదండ బాబు గారు ఉన్నారు. మరి ఈ రోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ కోదండం గారు. హలో అండి. సో ఈ రోజు ఎలాంటి కలెక్షన్ చూడబోతున్నా? ఫెస్టివల్ ఉంది కదండి, మంచి డిజైనర్ వేర్ ఫ్యాన్సీ వెరైటీ చూద్దామండి. ఫస్ట్ మనం క్రాప్ టాప్ చూస్తున్నామండి, లెహంగా స్టైల్. టాప్ చూసుకున్నట్లయితే దీనికి మంచి స్మూత్ క్లాత్ వస్తుందండి, చాలా స్మూత్ మెటీరియల్. ఇది నెక్ పార్ట్ అయితే మనకు సైడ్ కి బంచెస్ అనేది ఎలివేట్ అవుతుంది. ఇక్కడ మంచి స్టోన్ వర్క్, ఇటు ఎడ్జాని వర్క్ అట్లా డిఫరెంట్ గా వస్తుంది. సో మంచి ఆరెంజ్ కలర్, బ్రైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. మనం వర్క్ చూసుకున్నట్టయితే మనకి ఒక డిజైనర్ వర్క్ ఇస్తారు. ఒక సైడ్ నెక్ లో మనకి కంప్లీట్ జెరీ వర్క్, స్టోన్ వర్క్ అనేది హైలైట్ చేసి ప్యాచ్ అనేది ఒక సైడ్ ఉంటుంది. ఒక సైడ్ మనకి ఎలాగో దుపట్టా వస్తుంది. అండ్ కింద చూసుకున్నట్టయితే మనకి క్రాస్ గా వస్తుంది. బెల్ పార్ట్ దగ్గర కూడా సేమ్ ప్యాచ్ పైన ఏదైతే చూసామో బంచెస్ అనేది కింద కూడా ఎలివేట్ అవుతుంది. అండ్ లెహంగా చూస్తే మంచి క్రేప్ మెటీరియల్ పైన వస్తుంది. ఇది క్రేప్ మెటీరియల్ పైన ఒక లైన్స్ డిజైన్ లాగా ఇక్కత్ డిజైన్ స్టైల్లో ఇందులో కూడా మనం చూసినట్టయితే ఆరెంజ్, ఎల్లో, గ్రీన్ ఇలా కలర్ కాంబినేషన్, మల్టీ కలర్ కాంబినేషన్ లో లెహంగా మొత్తం కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉంటుంది. ఒకటి చూసినట్టయితే ఇక్కత్ డిజైన్, ఇంకోటి చూసినట్టయితే ఫ్లవర్ డిజైన్, ఇంకోటి లైన్స్, ఇట్లా టెంపుల్ డిజైన్స్, క్రీపర్ కింద పాట్ చూసినట్టయితే మనకు ఒక ఫ్లవర్ బంచెస్ అనేది ప్రింటెడ్ అనేది వెల్వెట్ అవుతుంది ఇక్కడ. ఓకే, సో కంప్లీట్ క్రేప్ మెటీరియల్ ఉంది కాబట్టి మంచి ఫాలింగ్ ఉంటుంది. గేర్ కూడా మనకు హెవీ గేర్ వస్తుంది, ఫుల్ గేర్ ఉంటుంది. ఓకే, అండ్ దీని దుపట్టా మనకు ఆరెంజ్ కలర్ అనిపిస్తుందండి. ఓకే, సో మనం టాప్ ఏదైతే తీసుకున్నామో అదే దుపట్టా మన ఆరెంజ్ కలర్ వస్తుంది. అండ్ ఈ డ్రెస్ కాస్ట్ 3090 రూపీస్ అండి. ఓకే, 3090 రూపీస్ కి ఈ డ్రెస్ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా? నెక్స్ట్ డ్రెస్ మంచి పటియాలా అండి. ఇది మనకి పార్టీ వేర్ లోనే పటియాలా స్టైల్. క్లాత్ చూసినట్టయితే మనకు రా సిల్క్ లో వస్తుందండి. ఇది చాలా రా సిల్క్ అంటే చాలా క్వాలిటీస్ ఉంటాయి. ఇది కొంచెం స్మూత్ క్వాలిటీ. నెక్ పార్ట్ చూసినట్లయితే యూ షేప్ లో వస్తుంది. మనకు మిర్రర్ స్టైల్లో ఒకటి వెల్వెట్ అవుతూ వస్తుందండి. వర్క్ చుట్టూ వర్క్ వచ్చేసి మిర్రర్ వర్క్ తో ఒక బెల్ట్ స్టైల్లో యూ షేప్ లో వస్తుంది. నెక్ పార్ట్ అంతా ఎలా ఉంటుందంటే ఒక డిజైనర్ స్టైల్ లాగా నెక్ నుంచి ఇలాగా మనకి హ్యాండ్స్ సెపరేట్ వరకు ఇలా కంటిన్యూ ఫుల్ హ్యాండ్స్ లో కూడా డిజైన్ అన్నది ఫుల్ వర్క్ ఉంటుంది. ఇక్కడ కూడా మనకు గోల్డ్ వర్క్ తో, గోల్డ్ జరీతో వర్క్ చేయడం జరిగింది. ఇక్కడ స్టోన్స్ కూడా అంటించారండి. కింద పార్ట్ చూసుకున్నట్టయితే మనకు చిన్న చిన్న ఫ్లవర్స్, లైన్స్, ఈ మిర్రర్స్ అయితే ఇక్కడ ఏవైతే వాడామో అవే మిర్రర్స్, స్టోన్స్ కమ్యూనిట్స్ తో ఇట్లా బార్డర్స్ అనేది చాలా హెవీగా తీసుకున్నారు. కింద దామన్ పార్ట్ అంతా. దీని బాటమ్ చూస్తే పటియాలా ప్యాంట్, లూజ్ ప్యాంట్ వస్తుందండి, నెట్టెడ్. సో కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నారు, మంచి పీచ్ కలర్. దీని దుపట్టా మనకు డిజైనర్ వేర్ అండి. ఫుల్ నెట్ మీద వర్క్ వస్తుంది కంటిన్యూగా. సో దుపట్టా చూసినట్టయితే హెవీ దుపట్టా ఇచ్చారు. మనకి పటియాలా ఎంత హెవీగా ఉందో దుపట్టా కూడా అంత హెవీగా ఉంది. నెట్ మీద కంప్లీట్ పింక్ అండ్ గోల్డ్ కలర్ వర్క్ తో ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. అండ్ మనకి హ్యాంగింగ్స్ కూడా దీనికి అవైలబుల్ ఉన్నాయి. అవునండి. సో ఈ డ్రెస్ కాస్ట్ 1550 రూపీస్. ఓకే, ఇంత హెవీగా ఉన్న ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ 1550 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా? ఇది చూసినట్టయితే మనకు జూట్ అండ్ క్రేప్ మిక్స్ లో, అంటే జూట్ సిల్క్ అండి, పట్టు స్టైల్లో వస్తుంది. ఇది మెటీరియల్ కూడా మనం పైన పార్ట్ చూసుకున్నట్టయితే, టాప్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకు సెల్ఫ్ వీవింగ్ అనేది కంటిన్యూస్ క్లాత్ అంతా వేవి ఉంటుంది. గోల్డ్ మీద క్రీమ్ కలర్ సెల్ఫ్ వీవింగ్ అనేది హైలైట్ అవుతుంది. చాలా స్మూత్ క్వాలిటీ ఇది కూడా, ఎందుకంటే జూట్ అండ్ సెల్ఫ్ వీవింగ్ కాబట్టి స్మూత్ ఉంటుంది. ఒక సైడ్ మాత్రం మనకు బంచెస్ అనేది థ్రెడ్ పింక్, ఈ డ్రెస్ కలర్ అయితే ఏదైతే ఉందో అదే పింక్ యూజ్ చేసి జెరీ మిక్స్ తో ఒక బంచ్ అనేది వెల్వెట్ చేశారు. మిడిల్ లో కూడా మనకు బటన్స్ అనేది వెల్వెట్ అవుతూ వస్తాయండి. మనకు మిడిల్ పార్ట్ కూడా మనకు మొత్తం ప్రింట్ వస్తుంది. దాకా చూసుకున్నట్టయితే మనకి మిడిల్ నుంచి దామన్ పార్ట్ వరకు మంచి పింక్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ లో డ్రెస్ మనకి రన్ అవుతూ ఉంటుంది. ఒక పట్టు స్టైల్లో ఉంటుంది. దీనిపైన గోల్డ్ ప్రింట్ అండి. ఇది గోల్డ్, ఇది మామూలుగా చాలా స్మూత్ ప్రింట్ గానే ఉంటుంది. ఓకే, సో కంప్లీట్ మనకు ఒక లీఫ్ స్టైల్ గోల్డ్ ప్రింట్ అనేది ఎలివేట్ చేశారు. దామన్ పార్ట్ చూసుకుంటే మనకు చిన్న బార్డర్ అనేది, గోల్డ్ బార్డర్ అనేది వెల్వెట్ అవుతుంది ఇక్కడ. ఓకే, సో డ్రెస్ మొత్తం కూడా మనకి ఇంత హెవీగా ఉంటుంది. హెవీగా ఉంటుంది. దీని ప్యాంట్ ఇట్లా వస్తుంది. ఇది దుపట్టా. ఓకే, మనకి బాటమ్ అండ్ దుపట్టా రెండు కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ పింక్ లోనే షేడ్స్ తీసుకున్నారు. సో ఈ డ్రెస్ కాస్ట్ 1860 రూపీస్ అండి. ఓకే, 1860 రూపీస్ కి డ్రెస్ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా? మనం రాయల్ బ్లూ చూస్తున్నామండి. రాయల్ బ్లూ కూడా మనం బోట్ నెక్ మోడల్, ఇది కంప్లీట్ బోట్ నెక్. దీనికి కూడా మనకు గోల్డ్ పైపింగ్ అనేది యాడింగ్ ఉంది. మిడిల్ లో కూడా మనకు చిన్న గ్యాప్ అనేది కట్ వర్క్ అనేది మిడిల్ లో వస్తుంది.
మనకు సైడ్ చూసుకున్నట్టయితే మనకు ఒక బంచెస్ అనేది వెల్వెట్ అవుతుంది ఇక్కడ గోల్డ్ వర్క్ అండ్ స్టోన్స్తో మంచి హెవీగా వెల్వెట్ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్లో చూసుకున్నట్టయితే మిడిల్ పార్ట్లో కూడా సేమ్ బంచ్ అనేది వెల్వెట్ అవుతుంది. మనం డ్రెస్ చూసినట్టయితే మంచి రాయల్ బ్లూ గ్రీన్ మిక్సింగ్ షేడ్ వస్తుందండి డైయింగ్ మీద మనకు ఫ్లోరల్ ప్రింట్ ఇది. దీంట్లో కూడా మనకు ఒక కలిసం మోడల్ లాగా ఒక ప్రింట్ అనేది వెల్వెట్ అవుతూ వస్తుంది. ఈ డ్రెస్ మొత్తం ఫుల్ హెవీ గేర్ మీద ఇలాగే ఆల్ ఓవర్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ కంటిన్యూగా. దీని బాటమ్ చూసుకున్నట్టయితే మనకు సేమ్ సెల్ఫ్ కలర్ వస్తుంది. దుప్పటా కూడా మనకు సేమ్ నెట్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. ఓకే. అండ్ ఈ డ్రెస్ కాస్ట్? ఈ డ్రెస్ కాస్ట్ 1480 రూపీస్ అండి. ఓకే. ఇంత హెవీగా ఉన్న ఈ డ్రెస్ కాస్ట్ చాలా రీజనబుల్ ప్రైస్ కే ఉంది. ఓన్లీ 1480 రూపీస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూసినట్టు ఈ లేటెస్ట్ కలెక్షన్ డ్రెస్సెస్ అన్ని కూడా మనకి కుకట్పల్లి KPHB కాలనీ రోడ్ నెంబర్ 2 RK బ్రదర్స్ లో చూస్తున్నాం. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాం. ఓకే, మనం ఇప్పుడు మంచి క్రాప్ టాప్ లో చూస్తున్నాం అండి. ఓకే, క్రాప్ టాప్ అండ్ లెహంగా మోడల్. ఈ పైన టాప్ చూసుకున్నట్టయితే మనకు మిడిల్ లో బటన్స్ అనేది వెల్వెట్ అవుతుంది. మంచి రాయల్ బ్లూ మీద జూట్ క్లాత్ అండి, ఇది కంప్లీట్ జూట్ క్లాత్ మీద వస్తుంది. ఈ కాలర్ నెక్ కూడా కంటిన్యూగా ఉంటుంది. కాలర్ నెక్ కూడా మనకు వర్క్ అనేది పూసల వర్క్ అనేది ఎలివేట్ అవుతూ వస్తుంది. ఓకే, మనం చూసినట్టయితే స్టోన్ వర్క్ అండ్ మనకి బీడ్స్ వర్క్ కూడా ఎలివేట్ అవుతూ కాలర్ నెక్ అంతా ఉంటుంది, హెవీ వస్తుంది. మన క్లాత్ కూడా మనకు ఫుల్ బటన్లు ఎలాగ వచ్చేసాయో మిడిల్ బటన్ అంతా మిడిల్ టాప్ పార్ట్ అంతా బటన్స్ అనేది వెల్వెట్ అవుతుంది. మనకు సైడ్ చూసినైతే వర్క్ అయితే హెవీ వస్తుందండి. వన్ సైడ్ అయితే హెవీ వర్క్, వన్ సైడ్ ప్లెయిన్ వస్తుంది. ఈ హెవీ వర్క్ లో కూడా మనకు స్టోన్స్ అనేది వెల్వెట్ అవుతూ వస్తాయండి. ఒక పెద్ద బంచెస్ అనేది కింద మిడిల్ పార్ట్ లో అయితే ఈ చివర 2 సైడ్స్ కూడా మనకు కంటిన్యూగా బంచెస్ అనేది వెల్వెట్ అవుతుంది. ఓకే, బెల్ పార్ట్ లో కూడా మనకి 2 సైడ్స్ కూడా స్టోన్ వర్క్ ప్యాచ్ వర్క్ అనేది హైలైట్ అవుతుంది. లెహంగా చూద్దాం. లెహంగా చూసుకున్నట్టయితే మనకు బనారస్ జెరీ వీవింగ్ అండి. జెరీ వీవింగ్ లో బెల్ట్ పార్ట్ ఒక బెల్ట్ లాగా వేసేసారు దీనికి బనారస్ కి. దామన్ పార్ట్ కూడా మనకు సేమ్ బెల్ట్ పార్ట్ లానే ఉంటుంది. ఇది కూడా ఓకే, కంప్లీట్ పింక్ మీద మనకి పింక్ మీద కంప్లీట్ గోల్డ్ వర్క్ అనేది హైలైట్ చేశారు. సో పై టాప్ మనకి బ్లూ ఉంటుంది, కింద పింక్ వచ్చేసరికి మంచి కాంట్రాస్ట్ లో చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. దీని దుపట్టా వచ్చి మనకు పింక్ పీచ్ కలర్ అండి. ఈ పైపింగ్ ఇచ్చారు కదండి, సేమ్ కాంట్రాస్ట్ నెట్టెడ్ లో ఇస్తుందండి. సో ఈ డ్రెస్ కాస్ట్ 2320 రూపీస్. ఓకే, 2320 రూపీస్ కి హెవీ డ్రెస్ అయితే మంచి మనకు పీచ్ కలర్, పీచ్ అండ్ పింక్ మిక్స్ డ్రెస్ చూస్తున్నా. పార్టీ వేర్, ఫుల్ పార్టీ వేర్ అండి. పార్టీ చాలా బాగుంటుంది. మనకు నెక్ పార్ట్ చూసుకున్నట్టయితే వీ నెక్ మంచి పైపింగ్ అనేది ఇచ్చేసారు. మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకు హెవీ వర్క్ తో మనం సిల్వర్ అండ్ గోల్డ్ వర్క్ తో ఫ్లవర్స్ అట్లా చిన్న చిన్న ఫ్లవర్స్ అంటే ఇవన్నీ కూడా మనకి ఎంబోజ్ అవుతున్నట్టున్నాయి. జనరల్ గా మనకి ఏంటి అంటే జెరీ వర్క్ వస్తూ ఉంటుంది, కానీ ఇందులో చూసినట్టయితే మనకి కంప్లీట్ పైకి ఎంబోజ్ అయినట్టు ఉంటుంది. మనకి సిల్వర్ అండ్ గోల్డ్ ఫ్లవర్ అనేది హైలైట్ అవుతూ ఒక ఎంబోజింగ్ స్టైల్ అనేది ఎలివేట్ అవుతుంది. ఇందులో చూసుకున్నట్టయితే మనకి బ్లూ కలర్ ఫ్లవర్స్ కూడా హైలైట్ అవుతూ ఉంటుంది. సో ఈ ప్యాచ్ వర్క్ అనేది మనకి ఒక సైడ్ నుంచి స్టార్ట్ అయ్యి క్రాస్ స్టైల్లో మనకి వెళ్తుంది. సో బెల్ పార్ట్ దగ్గర కూడా మనకి సేమ్ డిజైన్ అన్నది హైలైట్ అవుతుంది. ఓకే, ఇది మనకు పూర్తిగా స్కర్ట్ మోడల్ అంటే కింద లెహంగా వస్తుంది. ఈ 3 కట్స్ అనేది సో మనకి ఈ డ్రెస్ కి హైలైట్ ఏంటంటే 3 కట్స్ అని చెప్పొచ్చు. మనం చూసుకున్నట్టు 3 కట్స్ అనేది డ్రెస్ లో ఎలివేట్ అవుతుంది. కింద లెహంగా కూడా మనకు మంచి కాంట్రాస్ట్. ఇక్కడైతే ఏ బ్లూ అయితే యూజ్ చేసామో ఆ బ్లూ కలరే సేమ్ లెహంగా కూడా యూజ్ చేస్తారు. ఓకే, సో లెహంగా అంతా కూడా మనకి ప్లెయిన్ బ్లూ, డార్క్ బ్లూ షేడ్ వస్తుంది. అండ్ దీని దుపట్టా మనకు షిఫాన్ లో వస్తుందండి. మంచి షిఫాన్ మీద పైపింగ్ బార్డర్ వస్తుంది. బ్లూ లోనే మనకి షిఫాన్ లోనే వచ్చి పైపింగ్ అంతా కూడా మనకి డ్రెస్ ఏ కలర్ ఉందో అదే వస్తుంది. దీనికి బాటమ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓ, సో దీనికి 2 బాటమ్స్, ఒకటి మనం కావాలి అంటే లెహంగా వేసుకోవచ్చు, ఇంకోటి బాటమ్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, స్ట్రైట్ గట్ బాటమ్ కూడా ఇచ్చారు కాబట్టి మనకి ఏది కావాలంటే అది ప్రిఫర్ చేయొచ్చు. సో ఈ డ్రెస్ కాస్ట్ 3020 రూపీస్ ఎక్సెల్ సైజ్ అండి. ఓకే, ఇది ఎక్సెల్ సైజ్ లో ఉంది అండ్ దీని కాస్ట్ మనకి 3020 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా. నెక్స్ట్ డ్రెస్ మనము మంచి ఆరెంజ్ కలర్ అండి, క్రాప్ టాప్ మోడల్. చాలా బ్రైట్ కలర్ తీసుకున్నాము. ఫుల్ పార్టీ వేర్ కూడా చాలా బాగుంటుంది. ట్రెడిషనల్ లుక్ ఉంది అండ్ ట్రెండ్ లుక్ కూడా ఉంది. ఇప్పుడు మనము మంచి ఆరెంజ్ కలర్ జూట్ క్లాత్ మీద జూట్ మీద తీసుకున్నామండి. ఓకే, సో నెక్ లో మనకు ఒకటి గోల్డ్ జెరీ బీడ్ ఉంటుంది, ఒకటి జెరీ బీడ్ అనేది హైలైట్ చేస్తూ నెక్ పార్ట్ అంతా కూడా ఇలా యాంటిక్ స్టైల్లో ఉంటుంది. ఇంకా మిడిల్ చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ ఒక హెవీ యాంటిక్ స్టైల్ జ్యువెలరీ వర్క్ అనేది మనకి దీని మీద చూడొచ్చు టాప్ మీద. సో ఆరెంజ్ మీదకి వచ్చేసరికి మనకి యాంటిక్ స్టైల్ బీడ్స్ కానీ అండ్ చిప్ వర్క్ కానీ స్టోన్ వర్క్ కానీ అండ్ బ్లూ కలర్ బీడ్స్ కానీ చాలా డిఫరెంట్ గా వర్క్ అనేది మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. టాప్ మీద ఒక ఫ్లవర్ బంచెస్ అనేది వెల్వెట్ అవుతూ వస్తుందండి. ఓకే, అండ్ హ్యాండ్స్ చూద్దాం. మనకు హ్యాండ్స్ కూడా మనకు మంచి ఫ్లవర్స్ అనేది వెల్వెట్ అవుతుంది. ఓకే, హ్యాండ్స్ లో కూడా వర్క్ అనేది చాలా గ్రాండ్ గా చేశారు. స్టోన్ వర్క్, ఫ్లవర్ వర్క్ అనేది మనకి హ్యాండ్స్ లో కూడా ఉంటుంది. అండ్ దీనికి డోరీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ మనకి హ్యాంగింగ్స్ అనేది కూడా చాలా హెవీగా ఉంటుంది.
బాటమ్ చూద్దాం. దీని లెహంగా స్టైల్ అండి ఇది. ఓకే, లెహంగా కూడా మనకు బెల్ట్ ఫిష్ కట్ స్టైల్లో ఉంటుంది లెహంగా కూడా. చాలా క్రాస్ ఫుల్ గేర్ వస్తుందండి. ఓకే, ఫిష్ కట్ లోనే మనకి ఫుల్ గేర్ అనేది హైలైట్ చేశారు. ఇది బనారస్ క్లాత్, ఆరెంజ్ బనారస్ క్లాత్ మీద గోల్డ్ డిజైన్స్ అండి. ఓకే, ఇది ఫ్లవర్ బంచెస్ లాగా ఫుల్ హెవీగా ఉంటుంది. హాఫ్ అంతా కూడా మనం చూసుకున్నట్టయితే కంప్లీట్ డైమండ్ డిజైన్ ఉంటుంది గోల్డ్ ఫిల్డింగ్ తో. ఇంకో హాఫ్ చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ గా ఫ్లవర్ వర్క్ అనేది హైలైట్ చేశారు. సో ఆరెంజ్ మీద గోల్డ్ వచ్చేసరికి చాలా బ్రైట్ కలర్ గా కనిపిస్తూ ఉంటుంది మనకి. అవునండి. అండ్ ఫినిషింగ్ అంతా మళ్ళీ ఆరెంజ్ ప్యాచ్ ప్లస్ గోల్డ్ ప్యాచ్ అనేది ఎలివేట్ చేశారు. వస్తుంది. సో దీని దుపట్టా మనకు నెట్టెడ్ ఆరెంజ్ కలర్ నెట్టెడ్ మీద తీసుకున్నామండి. సో ఆరెంజ్ కలర్ నెట్ లోనే మనం దుపట్టా అనేది హైలైట్ చేసాం. అండ్ ప్యాచ్ కూడా మనకి గోల్డ్ కలర్ ప్యాచ్ అనేది ఎలివేట్ అవుతుంది. సో ఈ డ్రెస్ కాస్ట్ 3550 రూపీస్ అండి. ఓకే, ఇంత హెవీగా ఉన్న ఈ డ్రెస్ కాస్ట్ మనకి 3550 రూపీస్ కి అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూసినట్టు ఈ లేటెస్ట్ కలెక్షన్ డ్రెస్సెస్ అన్ని కూడా మనకి కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీ రోడ్ నెంబర్ 2 ఆర్కే బ్రదర్స్ లో చూస్తున్నాం. మనం చూసినట్టు ప్రతి ఒక్కటి కూడా లేటెస్ట్ కలెక్షన్ అనేది చాలా రీజనబుల్ ప్రైజెస్ కి ఆర్కే బ్రదర్స్ లో చూడొచ్చు. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా? నెక్స్ట్ డ్రెస్ మనము మంచి లైట్ గ్రీన్ లో చూస్తున్నామండి. ఓకే, లైట్ సీ గ్రీన్ టైప్ లో. దీనికి నెక్ పార్ట్ చూసినట్టయితే మనకు మంచి బోట్ నెక్ అండి. కంటిన్యూ నెట్ వచ్చేసి మిడిల్ లో స్టోన్స్ అనేది వెల్వెట్ అవుతూ వస్తుంది. సిల్వర్ స్టోన్స్ అండి ఇవి. మామూలు గోల్డ్ స్టోన్ రెగ్యులర్ గా ఉంటాయి కదా, ఇప్పుడు సిల్వర్ స్టోన్ అనేది వెల్వెట్ చేసాం ఇక్కడ. ఈ డ్రెస్ లో హెవీగా సిల్వర్ స్టోన్స్ మరియు థ్రెడ్ వర్క్ కూడా వెల్వెట్ అవుతుంది. మిడిల్ లో అక్కడక్కడ కొంచెం మిర్రర్స్ కూడా ఒరిజినల్ మిర్రర్స్ అనేది ప్రొవైడ్ చేయండి. మనం చూసినట్టయితే యోక్ పార్ట్ అంతా కూడా చాలా హెవీగా ఉంది. కంప్లీట్ మనకి థ్రెడ్, సిల్వర్ స్టోన్స్, మిర్రర్ వర్క్ అనేది ఎలివేట్ చేస్తూ ఒక క్రీపర్ స్టైల్ అనేది హైలైట్ చేశారు. అండ్ బెల్ పార్ట్ దగ్గర కూడా మనకి చాలా హెవీగానే ఇచ్చారు. స్టోన్ వర్క్ ఆర్ మిర్రర్ వర్క్, థ్రెడ్ వర్క్ తో మూడు కలిపి బంచ్ టైప్ అనేది తీసుకున్నారు. ఇది సేమ్ ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ కూడా అలాగే వస్తుందండి ఇది. ఓకే, సో ఫ్రంట్ ఎంత హెవీగా చూసామో బ్యాక్ కూడా మనకి అంతే హెవీనెస్ అనేది మనం చూడొచ్చు. అండ్ కింద పార్ట్ చూసుకుంటే మనకు కల్లీస్ కూడా చాలా దగ్గరగా వస్తుంది. చాలా దగ్గరగా ఇచ్చారు కాబట్టి మనకి హెవీ గేర్ ఉంటుంది. చాలా హెవీ వస్తుంది. ఇది ఫ్రాక్ లెంత్ అంటే ఫ్లోర్ లెంత్ అని చెప్పొచ్చు, ఫ్రాక్ స్టైల్ మోడల్. అవునండి. మిడిల్ లో ఒక బంచెస్ అనేది ఫ్లవర్స్ బంచెస్ అనేది వెల్వెట్ అవుతుంది. సో మనకి సీ గ్రీన్, లైట్ సీ గ్రీన్ తీసుకున్నా కాబట్టి బంచెస్ అన్ని కూడా డార్క్ గ్రీన్ లో కొంచెం డార్క్ అనేది షేడ్ ఎలివేట్ చేస్తూ మధ్యలో అంతా కూడా సిల్వర్ తో హైలైట్ చేశారు. సో ఈ బంచెస్ అనేది చాలా దగ్గరగా డ్రెస్ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ కింద పార్ట్ చూద్దాం. దామన్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకు మంచి ఫ్లవర్ కట్ వర్క్ బోర్డర్ అండి. నెట్టెడ్ లోనే కట్ వర్క్ ఇచ్చి థ్రెడ్ వర్క్ మంచి ఒక ఫ్లవర్ వెయిట్ అవుతూ వస్తుంది. సో డ్రెస్ అంతా చాలా హెవీగా ఉంది, మంచి కలర్ అని కూడా చెప్పొచ్చు. దీని బాటమ్ దుపట్టా కూడా చూద్దాం. దీని బాటమ్ వచ్చేసి మనకు లెగ్గిన్ తీసుకున్నాం, లెగ్గిన్ ఇచ్చాం. ఓకే, లెగ్గింగ్ సెల్ఫ్ కలర్ లెగ్గిన్, సెల్ఫ్ కలర్ నెట్ మీద మనకు దుపట్టా కూడా సెల్ఫ్ కలర్. సో మొత్తం సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లోనే ఎలివేట్ అవుతుంది ఈ డ్రెస్ ఉంది. అండ్ ఈ డ్రెస్ కాస్ట్ 2970 అండి. ఓకే, 2970 రూపీస్ కి హెవీ డ్రెస్ అయితే అవైలబుల్ ఉంది. అండ్ ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయా? ఉన్నాయండి, 4 కలర్స్ అవైలబుల్ ఉంటుంది. ఓకే, సో చూడడానికి చాలా హెవీగా ఉంది కాబట్టి వేరే ఏదైనా కలర్ మ్యానిక్విన్ కి కూడా వేసి చూద్దాం. సో వ్యూవర్స్, ఇందులో మనం గ్రీన్ కలర్ కాంబినేషన్ చూసాం. ఇప్పుడైతే పింక్ కలర్ డ్రెస్ వేసి చూస్తున్నాం. కంప్లీట్ పార్టీ వేర్ డ్రెస్ అని చెప్పొచ్చు. కంప్లీట్ ఫ్లోర్ లెంత్ డ్రెస్ ఇది. సో పైనుంచి చూసుకున్నట్టయితే మనకి హై బోట్ నెక్ అనేది ఎలివేట్ అవుతుంది. అండ్ ఈ నెక్ చూసినట్టయితే కంప్లీట్ ఒక నెట్ అనేది ఎలివేట్ అవుతుంది. దీనిపైన అంతా కూడా స్టోన్ వర్క్ అనేది హైలైట్ అవుతుంటుంది. అండ్ ఇటుపక్క చూసుకున్నట్టయితే మనకి షోల్డర్ కి ఒకవైపు కంప్లీట్ ఒక బంచ్ అనేది హైలైట్ అవుతుంది. ఈ బంచ్ లో చూసుకున్నట్టయితే మనకి మిర్రర్ వర్క్ ఉంటుంది, స్టోన్ వర్క్ ఉంటుంది. అండ్ అలాగే ఫ్లవర్ వర్క్ అనేది ఒక సైడ్ ఎలివేట్ చేశారు. అండ్ ఇంకో సైడ్ మనకి దుపట్టా కవర్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే యోక్ పార్ట్ అంతా కూడా చాలా హెవీగా ఉంటుంది. కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ అంతా మనకి పింక్ లోనే ఉంటూ పైన అంతా కూడా మనకి సెల్ఫ్ కలర్ థ్రెడ్ అంటే పింక్ కలర్ థ్రెడ్ తోనే క్రీపర్ వర్క్ అనేది ఎలివేట్ చేశారు. సో మనకు ఒక ఫ్లవర్ బంచెస్ అనేది ఎలివేట్ చేస్తూ క్రీపర్ వర్క్ అంతా కూడా పింక్ తో ఉంటుంది. ఈ ఫ్లవర్స్ చూసుకున్నట్టయితే కంప్లీట్ మనకి సిల్వర్ కలర్, వైట్ కలర్ స్టోన్ అనేది ఎలివేట్ అవుతూ ఉంటుంది. సో యోక్ పార్ట్ అంతా కూడా మనకి ఇంతే హెవీగా ఉంటుంది. అండ్ ఇంకా మిడిల్ పార్ట్ దగ్గర నుంచి చూసుకున్నట్టయితే కంప్లీట్ నెట్ అనేది ఎలివేట్ అవుతూ నెట్ మీద మనకి ఫ్లవర్ బంచెస్ అనేది ఎలివేట్ అవుతాయి. సో ఈ ఫ్లవర్ బంచ్ చూసుకున్నట్టయితే మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ అంటే పింక్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ తోనే ఫ్లవర్ బంచెస్ ఉంటుంది. అండ్ మిడిల్ అంతా కూడా మనకి సిల్వర్ ఫీలింగ్ ఉంటుంది. సో ఈ బంచెస్ అన్నది మనకి చాలా దగ్గరగా డ్రెస్ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ డ్రెస్ కూడా మనకి చాలా హెవీ గేర్ ఉంటుంది. అండ్ కింద చూసినట్టయితే కింద పార్ట్ కూడా మనకి చాలా హెవీగా రన్ అవుతుంది. కంప్లీట్ సెల్ఫ్ కలర్ వర్క్ తోనే మనకి ఇది హైలైట్ అవుతూ ఉంటుంది. కింద అంతా కూడా మనకి కట్ వర్క్ అనేది ఎలివేట్ అవుతూ
చాలా బాగుంటుంది. సో కంప్లీట్ మంచి లైట్ బేబీ పింక్ కలర్ కాబట్టి కింద బాటమ్ చూసుకున్నట్టయితే మనకి సెల్ఫ్ కలర్ బాటమ్ వేస్తారు. అండ్ దుపట్టా చూసినట్టయితే దుపట్టా కూడా మనకి సెల్ఫ్ కలర్ బేబీ పింక్లోనే హైలైట్ అవుతూ ఉంటుంది. సో డ్రెస్ వేసుకుంటే ఇంత ఓకే. పటియాలలోని పార్టీ వేర్ మనకు పార్టీ వేర్ ఎక్సెల్ సైజ్ లార్జ్లో అవైలబుల్ ఉంటుంది. ఇది ఫుల్ చూసుకున్నట్టయితే మనకు నెట్ క్లాత్ మీద వస్తుందండి. నెట్ క్లాత్ మీద లైనింగ్ అనేది కూడా ఉంది. ఓకే. లోపల మనం చూసుకున్నట్టే కంప్లీట్ క్రీమ్ కలర్ బేస్ ఉంటుంది, పైన అంతా కూడా నెట్ ఉంటుంది. ఓకే. ఈ డ్రెస్ హెవీ వర్క్ ఉంటుందండి. మనకు గోల్డ్ జరీతోనే ఫుల్ హెవీ వర్క్ చేసేసి ఓకే. ఇందులో స్టోన్స్ అనేది వెల్వెట్ అవుతూ. సో మనం చూసినట్టయితే కంప్లీట్ ఒక మ్యాంగో డిజైన్ అనేది ఎలివేట్ చేస్తారు. ఈ మ్యాంగో డిజైన్ ఎలా అంటే కంప్లీట్ గా బయట అంతా జరీ వర్క్ ఉంటుంది అండ్ లోపల చూసుకున్నప్పటికీ మనకి కంప్లీట్ ఒక స్టోన్ వర్క్ మ్యాంగో మోడల్ మ్యాంగో స్టైల్లో వస్తుంది. అండ్ మిడిల్ అంతా కూడా మళ్ళీ స్టోన్ వర్క్ జరీ వర్క్ అనేది హైలైట్ చేస్తూ ఈ మ్యాంగో మోటివ్స్ అనేది మనకి డ్రెస్ మొత్తం కూడా ఇంతే హెవీగా కంటిన్యూ అవుతుంది. అండ్ మిడిల్ కూడా మనకి బటన్స్ అనేది ఎలివేట్ చేస్తారు. వి షేప్ లో నెక్ వచ్చేసి బటన్స్ అనేది 3 బటన్స్ అనేది వెల్వెట్ అవుతుంది. బటన్ కూడా ట్రెడిషనల్ స్టైల్లోనే ఎలివేట్ అవుతూ ఉంటుంది. కింద దామన్ పార్ట్ చూసినట్టయితే మనకు ఆరెంజ్ లో విత్ గోల్డ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ తో ఒక చిన్న ఫ్లవర్స్ అనేది వెల్వెట్ ఒక లైన్ లాగా ఇచ్చేసామండి ఇక్కడ. ఓకే. సో పింక్, సిల్వర్ అండ్ ఆరెంజ్ 3 షేడ్స్ లో మనకి కింద దామన్ పార్ట్ ఎలివేట్ అవుతూ ఉంటుంది. ఒకటి చూసినట్టయితే కంప్లీట్ మనకి జెరీ వర్క్ ఉంటుంది, వేవ్ వర్క్, అండ్ ఇంకో దాంట్లో చూసినట్టయితే మనకి మిర్రర్ వర్క్, డైమండ్ మిర్రర్ వర్క్, పర్ల్స్ వర్క్ అండ్ జెరీ ఫిల్లింగ్ అన్నది కంటిన్యూ అవుతూ చాలా డిఫరెంట్ గా కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకో ప్యాచ్ చూసినట్టయితే మనకి ఫ్లవర్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది వెల్వెట్ అవుతుంది ఆరెంజ్ లో. సో దామన్ పార్ట్ అంతా ఇంత గ్రాండ్ గా ఉంటుంది. సో దీని బాటమ్ వచ్చి మనకు పటియాలా కదండి, కొంచెం లూజ్ ప్యాంట్ వస్తుంది. ఓకే. సో మనకి బాటమ్ అనేది పటియాలా స్టైల్లో వస్తుంది. కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నారు. పైన క్రీమ్ కలర్ ఉంది కాబట్టి కింద మంచి పీచ్ కలర్ తీసుకున్నారు. దీని దుపట్టా మనకు హెవీ గ్రాండ్ గా వస్తుందండి. నెట్ మీద వస్తుంది. సేమ్ పింక్ కలర్ మీద ప్యాచ్ అనేది ఆరెంజ్ అండ్ పింక్ ప్యాచ్ తో వెల్వెట్ అవుతూ వస్తుంది. సో మిడిల్ లో కూడా మనం చూసుకున్నట్టయితే స్టోన్స్ అనేది ఎలివేట్ అవుతూ ఉంటుంది. సో దుపట్టా కూడా చాలా హెవీగా ఉంది, గ్రాండ్ గా. అండ్ ఈ డ్రెస్ కాస్ట్ 1370 రూపీస్ అండి. ఓకే. ఇంత గ్రాండ్ గా ఉన్న ఈ డ్రెస్ కాస్ట్ చాలా రీజనబుల్ గా ఉంది. ఓన్లీ 1370 రూపీస్ కి ఈ డ్రెస్ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ డ్రెస్ చూద్దామా? నెక్స్ట్ డ్రెస్ మనం మంచి బ్లాక్ అండి. బ్లాక్ లో పార్టీ వేర్. జనరల్ గా బ్లాక్ అంటే పార్టీ వేర్ ప్రిఫర్ చేస్తూ ఉంటాం. అందులోనే చాలా హెవీగా తీసుకున్నారు. క్లాత్ కూడా మనకు జార్జెట్ క్లాత్ మీద వస్తుంది. ఓకే. ఫుల్ ప్యూర్ జార్జెట్ లాగా చాలా స్మూత్ గా ఉంటుంది మెటీరియల్. మంచి ఫాల్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుంది. నెక్ పార్ట్ చూసుకున్నట్టయితే యూ షేప్ నెక్ లో వచ్చేస్తుందండి. మనకు యూ షేప్ లో కూడా మనకు గోల్డ్ వర్క్ తో విత్ స్టోన్ జ్యువెలరీ టైప్ ఆఫ్ నెక్ తీసుకున్నారు. యూ షేప్ తీసుకొని మనకు ఒక జ్యువెలరీ స్టైల్లో నెక్. ఇందులో మనం చూసుకున్నట్టే స్టోన్ వర్క్ అండ్ జెరీ వర్క్ అనేది ఫిల్లింగ్ వస్తూ మనకు ఒక కట్ వర్క్ అనేది ఎలివేట్ అవుతుంది. కంప్లీట్ గా ఇది బోట్ నెక్ అండి. బోట్ నెక్. మిడిల్ లో మనం చూసుకున్నట్టయితే నెట్ అనేది ఎలివేట్ అవుతూ ఉంటుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే హెవీగా పార్టీ వేర్ కి ఉండాలి కదండి, హెవీగా జెరీ వర్క్ అనేది వర్క్ చేయడం జరిగింది ఇక్కడ. ఓకే. కంప్లీట్ మనకి వేవ్స్ డిజైన్ లో ఒక హైలైట్ చేస్తూ మధ్యలో అంతా కూడా జెరీ ఫిల్లింగ్ ఉంటుంది. ఎండింగ్స్ అంతా కూడా మనకి స్టోన్ ఫిల్లింగ్ అనేది హైలైట్ చేశారు. సో ఈ వేవ్ డిజైన్ ఆల్మోస్ట్ మనకి బెల్ పార్ట్ వరకు కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ బెల్ పార్ట్ చూసుకున్నట్టయితే బెల్ పార్ట్ కూడా చాలా ఒక డిజైనర్ స్టైల్ ఎలివేట్ చేశారు. 2 బంచెస్ అనేది ప్రొవైడ్ చేశారు. అటు సైడ్ ఒకటి ఇటు ఒకటి మనకు డిజైన్ కూడా హెవీగా ఇచ్చారండి. ఓకే. 2 బంచెస్ అన్నది ఎలివేట్ చేశారు. ఇందులో మనం చూసుకున్నట్టయితే లీవ్స్ తీసుకున్నారు అండ్ ఒక ఫ్లవర్ అన్నది ఎలివేట్ చేస్తూ కంప్లీట్ గోల్డ్ ఫిల్లింగ్ అండ్ స్టోన్ ఫిల్లింగ్ తో హైలైట్ చేశారు. కంప్లీట్ న్యూ ట్రెండ్ అండి ఇది. చాలా ఫుల్ హెవీ గేర్ వచ్చేసింది. మంచి ఫిష్ కట్ తో ఇచ్చారు కాబట్టి కిందకి వచ్చేసరికి హెవీ గేర్ ఉంటుంది. అండ్ కింద మనం చూసుకున్నట్టయితే ఒక జిగ్ జాగ్ స్టైల్ అనేది ఎలివేట్ చేశారు. సో మనకి కంప్లీట్ గా అప్ అండ్ డౌన్ స్టైల్ అనేది ఎలివేట్ అవుతుంది. ఫుల్ గేర్ అంతా ఇలాగే ఉంటుందండి. ఓకే. దీని బాటమ్ చూసుకున్నట్టయితే మనకు సెల్ఫ్ కలర్ వస్తుందండి. ఓకే. బ్లాక్ లోనే దీనిలోనే షిఫాన్ లోని దుపట్టా అనేది గోల్డ్ బార్డర్ వస్తుందండి దీనికి. ఓకే. దుపట్టా మనకి బ్లాక్ తీసుకున్నారు అండ్ బార్డర్ అంతా కూడా ఇందులో ఏదైతే గోల్డ్ ఉందో అదే గోల్డ్ బార్డర్ హైలైట్ చేశారు. సో ఈ డ్రెస్ కాస్ట్ 3070 రూపీస్ అండి. ఓకే. 3070 రూపీస్ కి డ్రెస్ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా? సో నెక్స్ట్ ఒక డిజైనర్ కాన్సెప్ట్ లో లెహంగా తీసుకున్నారు. లెహంగా మోడల్ లెహంగా అండ్ క్రాప్ టాప్ అండి. ఓకే. ఇది క్రాప్ టాప్ కూడా హాఫే వస్తుందండి మనకు. హాఫ్ మోడల్. ఇది ఏంటంటే మంచి రా సిల్క్ మీద వస్తుంది. మంచి క్రీమ్ కలర్ మీద చాలా స్మూత్ క్వాలిటీ ఉంటుంది. ఇది దీనికి వ్యూ షేప్ నెక్ కూడా ఇచ్చారండి. సో దీనికి క్రాప్ టాప్ అనేది మనకి హాఫ్ ఉంటుంది. దీనిపైకి మనకు నెట్ తో ఫుల్ హెవీ వర్క్ తో చేశారు. ఓకే. యాక్చువల్లీ డిజైనర్ వేర్ మనకి క్రాప్ టాప్ అని చెప్పొచ్చు. సో మనకి క్రాప్ టాప్ ఉంటుంది. క్రాప్ టాప్ పై నుంచి మనకు ఒక డిజైనర్ స్టైల్లో హెవీగా మనకు నెట్ పైన థ్రెడ్ వర్క్ లో వస్తుంది. ఓకే. సో ఈ కోట్ చూసుకున్నట్టయితే లోపల మనకి
క్రాప్ టాప్ ఉంటుంది అండ్ బయట చూసుకున్నట్టయితే కంప్లీట్ మనకి హెవీగా ఇచ్చారు. ఇదంతా కూడా నెట్ మీద థ్రెడ్ వర్క్ అనేది జరిగిందండి. ఓకే, దీని మిడిల్ లో కూడా మనకు గోల్డ్ స్టోన్స్ తో వెల్వెట్ చేస్తూ వచ్చామండి. ఇక్కడ ఓకే కింద పార్ట్ చూసుకున్నట్టయితే మనకు ఒక పైపింగ్ బార్డర్ లాగా చిన్న బార్డర్ ఇచ్చేసాం. ఇందులో పెద్ద కొంచెం బిగ్ సైజ్ స్టోన్స్ కూడా అంటించడం జరిగింది. సో మనం చూసినట్టయితే లోపల ఇలా క్రాప్ టాప్ మనకు ఉంటుంది, హాఫ్ క్రాప్ టాప్, పైన అంతా కూడా ఈ కోట్ స్టైల్ అనేది ఎలివేట్ అవుతూ కంప్లీట్ చాలా హెవీగా రన్ అవుతుంది. ఫుల్ పార్టీ వేర్ గా ఉంటుంది. ఈ లెహంగా కూడా మంచిగా సెట్ అవుతుందండి. మంచి దీని కాంట్రాస్ట్ కూడా మనం లెహంగా పింక్ కలర్ తీసుకున్నామండి. పింక్ లో కూడా చాలా హెవీగా ఉంది కాబట్టి కింద మనం ప్లెయిన్ తీసుకున్నాం. దీని పింక్ కూడా మనకు సాఫ్ట్ క్లాత్ లో ఉంటుందండి. ఇది చాలా స్మూత్ ఉంటుంది మెటీరియల్ కూడా. ఓకే, దీని దుపట్టా మనకు గోల్డ్ కలర్ పైపింగ్ తీసుకుని సేమ్ కలర్ నెట్ తీసుకున్నామండి. కాంట్రాస్ట్ పింక్ కలర్, పింక్ లోనే నెట్ తీసుకుని గోల్డ్ పైపింగ్ అన్నది హైలైట్ చేశారు. అవునండి. సో చాలా హెవీగా ఉంది, ముఖ్యంగా చాలా డిఫరెంట్ గా ఉంది, యూనిక్ గా ఉంది, చాలా వెరైటీ కూడా ఉంటుందండి. పార్టీ ఫెస్టివల్స్ కి అట్లా ఉన్నాయి కాబట్టి ఇది మనం చాలా యూనిక్ గా కనిపించవచ్చు ఈ డ్రెస్ వేసుకుంటే. సో ఈ డ్రెస్ కాస్ట్ 2780 రూపీస్ అండి. ఓకే, ఇంత హెవీగా ఉంది. ఈ డ్రెస్ కాస్ట్ చాలా రీజనబుల్ గా ఉంది. ఓన్లీ 2780 రూపీస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ నెక్స్ట్ డ్రెస్ మనకు మంచి ఫ్యాన్సీలో మోడల్ అండి. ఇది నెక్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకు జ్యువెలరీ నెక్ తో బోట్ నెక్ స్టైల్లో నెట్ పైన వర్క్ చేశారండి. ఇందులో జ్యువెలరీ షేప్ లో వస్తుంది ఒక వర్క్ కూడా మనకు యూ షేప్ లోని. మిడిల్ పార్ట్ లో మనకు మంచి ఫ్లవర్స్ అనేది మనకు చిన్న చిన్న స్టోన్స్ వర్క్, పెద్ద స్టోన్ వర్క్ అనేది వెల్వెట్ చేస్తూ మంచి డిజైనర్ గా వెల్వెట్ చేస్తూ వచ్చారండి. ఇక్కడ ఓకే, మిడిల్ లో కూడా మనకు ఒక హ్యాంగింగ్ అన్నది, ఒక యాంటిక్ స్టైల్లో హ్యాంగింగ్ అన్నది ఎలివేట్ చేశారు, ఫ్లవర్ టైప్ హ్యాంగింగ్. సో పైన యోక్ పార్ట్ అంతా కూడా చాలా హెవీగా ఉంది. అండ్ కింద నుంచి చూసుకున్నట్టయితే మనకి మిడిల్ నుంచి కాంట్రాస్ట్ పైన బ్లూ తీసుకున్నాం, ఇక్కడ గ్రీన్ కలర్ లో వస్తుంది. ఫిష్ కట్ మీద ఫుల్ హెవీ గేర్ వస్తుందండి ఇందులో. ఇది ప్లెయిన్ వచ్చినా కూడా మంచి స్మూత్ మెటీరియల్ అండి, చాలా ఫ్యాన్సీగా ఉంటుంది. కింద దామన్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకు గోల్డ్ పైపింగ్ అనేది చిన్న బార్డర్ గా ఇస్తున్నాం. సో మంచి కాంట్రాస్ట్ డ్రెస్ అని చెప్పొచ్చు. సో దీని బాటమ్ దుపట్టా కూడా చూద్దాం. దీని బాటమ్ మనకు కాంట్రాస్ట్ బ్లూ కలర్ లో తీసుకున్నామండి. దుపట్టా కూడా మనకు డబుల్ కలర్ లో తీసుకున్నామండి దీంట్లో. ఓకే, సో దుపట్టా చూసినట్టయితే మనకి కంప్లీట్ డబుల్ కలర్ ఉంటుంది, బ్లూ అండ్ గ్రీన్. డ్రెస్ లో ఏదైతే కలర్ ఉందో అది, అండ్ ఎండింగ్స్ లో కూడా మనకి బ్లూ కలర్ అన్నది హైలైట్ చేశారు. సో ఈ డ్రెస్ కాస్ట్ 1600 అండి ఓన్లీ. ఓకే, ఇంత హెవీగా ఉంది. ఈ డ్రెస్ కాస్ట్ చాలా రీజనబుల్ గా ఉంది. ఓన్లీ 1600 రూపీస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ డ్రెస్ చూద్దాము. నెక్స్ట్ డ్రెస్ మంచి మనము స్కర్ట్ మోడల్ లో చూస్తున్నామండి, ఫుల్ పార్టీ వేరు. దీని కాలర్ నెక్ అనేది ఇస్తున్నామండి, ఫుల్ కాలర్ నెక్ మీద వస్తుంది. ఈ చుట్టూ కూడా మనకు కాలర్ చుట్టూ కూడా మనకు నెక్ వీ షేప్ లో వచ్చేస్తుందండి. ఓకే, అండ్ ఆ చుట్టూ చూసినట్టయితే మనకి జెరీ వర్క్, స్టోన్ వర్క్ అనేది ఒక జ్యువెలరీ టైప్ ఆఫ్ నెక్ లో మిడిల్ వరకు కూడా ఇంతే హెవీగా కంటిన్యూ అవుతుంది. ఈ క్లాత్ కూడా మనకు జూటు పట్టు మిక్స్ ఉంటుందండి, చాలా స్మూత్నెస్ ఉంటుంది, షైనీ కూడా ఉంటుంది. మిడిల్ కట్ నుంచి చూసుకున్నట్టయితే మిడిల్ కట్ ఉంటుంది. మిడిల్ కట్ ఇటు సైడ్ అటు సైడ్ కూడా హెవీ బంచెస్ అన్నది, ఫ్లవర్ బంచెస్ అనేది వెల్వెట్ అవుతుంది. ఓకే, దీనికి లహంగా ఉంటుందండి. మనకు కింద పార్ట్ చూసుకున్నట్టయితే లహంగా వస్తుంది. ఓకే, కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నారు, జూట్ అన్నది ఎలివేట్ చేశారు. జూట్ క్లాత్ మీద మంచి ఫ్లవర్స్, మనం టాప్ లో అయితే ఏది తీసుకున్నామో ఫ్లవర్స్, లెహంగాలో కూడా అదే ఫ్లవర్స్ అనేది పైన అంతా ప్లెయిన్ గా ఉంటూ కింద అంతా హెవీగా ఉంటుంది. లెహంగా అన్నది గోల్డ్ కలర్ దుపట్టా వస్తుంది నెట్ కలర్ మీద. ఓకే, దుపట్టా కాంట్రాస్ట్ తీసుకున్నారు, పైన పీచ్ ఉంది కాబట్టి దుపట్టా మనం కాంట్రాస్ట్ తీసుకున్నాం. సో ఈ డ్రెస్ కాస్ట్ 2010 రూపీస్ ఓన్లీ. ఓకే, ఇంత హెవీగా ఉన్న ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ 2010 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా. నెక్స్ట్ డ్రెస్ మనము మంచి ఫ్యాన్సీ మోడల్ చూస్తున్నాం. ఫ్యాన్సీలోనే లెహంగా స్టైల్, అది కూడా మంచి కలర్ కాంబినేషన్. పైన అంతా కూడా టాప్ చూసుకున్నట్టయితే పైన మనకి కంప్లీట్ వైట్ జెరీ వర్క్ వస్తుంది, కింద బ్లూ కాంట్రాస్ట్. సో పై టాప్ చూసుకుందాం, మనకి కాలర్ నెక్ వస్తుంది అండ్ టాప్ అంతా కూడా మనకి హెవీ వర్క్ ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ అంతా వైట్ ఉంటూ మనకి ఒక డిఫరెంట్ బాక్సెస్ స్టైల్ అనేది డైమండ్ స్టైల్లో వస్తుందండి. అండ్ ఈ బాక్సెస్ చూసుకున్నట్టయితే కంప్లీట్ మనకి చిన్న చిప్ వర్క్ అనేది, సీక్వెన్సీ వర్క్ అనేది మనకి ఫినిషింగ్ ఉంటుంది కాబట్టి చాలా షైనీగా ఉంది. అండ్ మనకి అక్కడక్కడ చూసుకున్నట్టయితే ఫ్లవర్ బంచెస్ అనేది హైలైట్ అవుతున్నాయి. ఈ ఫ్లవర్ బంచెస్ కూడా మనకి కంప్లీట్ బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ షేడ్, గోల్డ్ కలర్ షేడ్ మిక్స్ అవుతూ ఈ బంచెస్ అక్కడక్కడ మనకి హైలైట్ అవుతుంది. ముఖ్యంగా మిడిల్ లో చూసుకున్నట్టయితే మనకి యాంటిక్ స్టైల్ పెండెంట్ అనేది ఇచ్చారు. సో కంప్లీట్ మనకి ఇందులో స్టోన్ వర్క్ అండ్ ఫ్లవర్ వర్క్ అనేది హైలైట్ చేస్తూ ఈ యాంటిక్ స్టైల్ పెండెంట్ చాలా ఎలివేట్ అవుతుంది. అండ్ ఇంకా లెహంగా చూసినట్టయితే కింద కాంట్రాస్ట్ కంప్లీట్ పికాక్ బ్లూ అని చెప్పొచ్చు. సో పికాక్ బ్లూ లోనే మనం ఒక బనారస్ స్టైల్ లో ఫ్లవర్ బంచెస్ గోల్డ్ వీవింగ్ తోనే వస్తుందండి ఇది. ఓకే, సో మనకి బాటమ్ అంతా కూడా ఇంతే హెవీగా లెహంగా కంటిన్యూ అవుతుంది. ఫుల్ గేర్ కూడా ఉంటుందండి ఇది మనకు క్రాప్ టాప్ మీద. ఓకే, ఇది మనకు చాలా హెవీనెస్ అనేది పార్టీ వేర్స్ కి, ఫెస్టివల్ కి అట్లా కూడా చాలా బాగుంటుంది. సో దుపట్టా చూసుకున్నట్టయితే కంప్లీట్ బ్లూ కలర్ కాంబినేషన్ లో దుపట్టా తీసుకొని ఫినిషింగ్స్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ తో హైలైట్ చేశారు.
సో ఈ డ్రెస్ కాస్ట్? ఈ డ్రెస్ కాస్ట్ 1980 రూపీస్ అండి ఓన్లీ. ఓకే, ఇంత హెవీగా ఉన్న ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ 1980 రూపీస్కి అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూసారు కదా, ఈ రోజు చూసిన లేటెస్ట్ కలెక్షన్ అంతా కూడా మనకి కూకట్పల్లి కేపీహెచ్బి కాలనీ రోడ్ నెంబర్ 2 ఆర్కే బ్రదర్స్లో చూసాం. అండ్ కోదండం గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, వాళ్ళంతా కూడా లేటెస్ట్ కలెక్షన్ చూసాం. వెల్కమ్. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈ రోజు ఆర్కే బ్రదర్స్లో చాలా వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ డ్రెస్సెస్ని, అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బాయ్.